మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం నిన్నటి దినాన ధ్యానం చేయటం జరిగింది. అందులో ప్రాముఖ్యంగా పిలువబడిన వారు అనేకులు ఉంటారు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పు. దేవుని దగ్గర కూడా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అంటాడు. దేవుడు తూర్పారబడతాడు అన్నటువంటి మాటలు కూడా ఎన్నో మనం చూస్తాం పాత నిబంధనలో కూడా. కాబట్టి ఫిల్టరేషన్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ ఫిల్టరేషన్ లో ఆయన చేట పట్టి పొట్టును గింజ నుంచి వేరు చేసే క్రమంలో ఆ చేటలో నిలిచే విధంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. పొట్టు ఎక్కువ ఉంటుంది, వేస్టేజీ ఎక్కువ ఉంటుంది, అసలైనవి శ్రేష్టమైనవి తక్కువే ఉంటాయి. కాబట్టి తక్కువగా ఉన్నటువంటి వారిని మనం చూసుకొని బాధపడాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏమాత్రం లేదు. ఎందుకంటే మన వంతు ప్రయత్నం అన్ని విషయాల్లో మనం చేస్తూ ఉన్నా ఆఖరికి శేషమే రక్షించబడిన అన్నాడు దేవుడు కూడా. కాబట్టి వాస్తవాన్ని మనం గ్రహించాలి. పిలిచాం, ఎందరినో పిలుస్తాం, ఆన్లైన్కి పిలుస్తాం, చర్చికి రమ్మని పిలుస్తాం, రక్షణ పొందుకోండి అని పిలుస్తాం. కానీ అందరూ చెవి ఒగ్గరు. మీకు ప్రశ్న, తొలిసారి బాప్తిస్వం పొందిన వాళ్ళు అంటే సంఘం ఏర్పాటైనప్పుడు పెంతెకోస్తు పండగ దినాన బాప్తిస్వం పొందిన వాళ్ళు ఎంతమంది అండి? 150 మంది, 100 మంది కాదమ్మా, 3,000 మంది అన్న. 3,000 మంది అమ్మా. వెరీ గుడ్, 3,000 మంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, నేను అడుగుతున్న మాట ఏంటంటే, మనకు అందరికి తెలియని, చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? విన్నారు కదా ఏమ్మా? లక్షలలో ఉన్నారన్న. లక్షల్లో ఉన్నారని మనం ఎలా చెప్పగలం నాయనా? అపోస్తల కార్యంలో ఉందన్న రిఫరెన్స్. అక్కడ ఆకాశము క్రింద ఉన్నటువంటి అనేది ఏంది? పండుగ దినం కలిసి పెంతెకోస్తు పండుగ దినం. మామూలుగా యూదుల్లో, ఇశ్రాయేలీల్లో పండుగ దినాలు అనగానే ఎక్కడెక్కడ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక చోట చేరుతారు. అక్కడ కొన్ని లక్షల మంది చేరారు. ఇప్పుడు యూదులకే కదా సువార్త చెప్పింది పేతురు గారు. మరి అందులో ఎవరెవరు ఎన్నో రకాల భాషలు మాట్లాడాలి వచ్చారట. వాళ్ళందరూ యూదులే, అన్ని జనులు కాదండి. లక్షల మంది వస్తే ఆ లక్షల వదులు 3,000 మంది బాప్తిస్వం. కాబట్టి ఎప్పుడైనా సత్యమున కొరకు నిలవబడుతున్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు కన్క్లూడ్ చేసి చెప్పారు క్లారిటీగా, పిలువబడిన వారు అనేకులు ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మనం ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. అది ముఖ్యం. సంఘంలో కూడా మీరు చూడండి, వచ్చేవాళ్ళు ఎక్కువ మంది, కానీ నిలిచేవాళ్ళు తక్కువ మంది. గమనించి చూడండి. అలాగే మన సహవాసంలో కూడా, మన భౌతికమైన సహవాసం కావచ్చు, ఆత్మీయమైన సహవాసం కావచ్చు, ఈ 2 రకాల సహవాసాల్లో చాలా మంది మనతో పాటు కలిసి ఉండుంటారు, జర్నీ కొంతకాలం చేస్తుంటారు, కానీ మధ్యలో వాళ్ళు ఉండలేరు, ఎక్కువ కాలం మనతో ఉండలేరు. కనుక ప్రియులరా, అలా ఉండకపోవటాన్ని బట్టి, అలా ఎక్కువ మంది లేకపోవటాన్ని బట్టి మనం బాధపడాల్సిన పని లేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఏదో లోకంలో సామెత చెప్తారే, చిన్న కుటుంబం ఏంటంట? చింతలేని చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని. కాబట్టి ఇది దీనికి కూడా వర్తింపు చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషికి మేర, ఒక పరిధి ఎంతవరకు ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను చాలా మందికి. కాపర్లు కూడా తెలియని సత్యం ఏంటంటే, చాలా మందికి
నాకు కూడా చాలా తెలియకుండా ఉన్నాను. కొద్ది కాలం క్రితం నుంచే నేర్చుకుంటూ దేవుణ్ణి, నాయన నాకు ఇంకా చాలా విషయాలు తెలియదు నాకు. నీ మాటలు నేను ధ్యానిస్తూ ఉండేటప్పుడు నేను గ్రహించేటట్లు నాకు కృపనివ్వు. నాకంటే ఆత్మీయులు ఆత్మపరంగా, అనుభవపరంగా గొప్ప వాళ్ళు అన్నటువంటి స్థితిలో నా దృష్టిలో వాళ్ళతో నేను ముచ్చటిస్తున్నప్పుడు నేను నేర్చుకునేటట్టు, చిన్న వాళ్ళతో నేను పెద్దవాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు ఎన్నో నేర్చుకునేటట్టు చేయనైనా దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తూ తీక్షణంగా అన్ని ఆలోచన చేస్తూ ఈ మధ్య కాలంలో తెలుసుకున్నటువంటిది. ఇప్పుడు నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు కదా ప్రభుల వారు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నప్పుడు ఆ గొర్రెలు ఎప్పుడైనా మీరు గమనించండి, 100 గొర్రెలు 100 గొర్రెలు అని మాట్లాడుతుంటాడు ప్రభు. ఎందుకు 100 గొర్రెలు అంటాడు తెలుసా మీకు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు మాట్లాడు. అది సంపూర్ణ సంఖ్య అని అట్లా సంపూర్ణ సంఖ్య. వెరీ గుడ్ అమ్మా, అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. అదొకటి. ఇంకోటి ఏంటంటే నంబర్ కౌంటింగ్ కి అనుకూలంగా ఉంటాయి. అది వేరే వేరే నంబర్ 101, 105 అని అంటే 101, 102, 103 పెద్ద డౌట్ వస్తుంది. అది రౌండ్ ఫిగర్ గా ఉన్నటువంటి, అప్పుడప్పుడు మీరు చూడండి ఎక్కడన్నా బిల్ వేసినప్పుడు రౌండ్ ఆఫ్ చేస్తారు. తక్కువ పాయింట్ 37 పైసలు ఉంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తారు, చూసారా? అది ఈజీగా ఉండటానికి చేసే ప్రాసెస్. అంత మాత్రమే కాదు, అంటే ఒక కాపరికి ఆత్మీయమైనటువంటి పిల్లలు కూడా అతని యొక్క పరిధిని బట్టి, అతనికి ఉన్నటువంటి శక్తిని సమర్థతను బట్టి, ఇప్పుడు కొంతమంది 10 మంది పిల్లలను కంటారండి. మా అమ్మ మా నాన్నలు 6 మందిని కన్నారు. నేను 2 కన్నా. భౌతికంగా చెప్తున్నా మీకు అర్థం కావటానికి. వాళ్ళు ఎందుకు అలా కలగలిగారంటే వాళ్ళకు ఆ కెపాసిటీ, మేము చూసుకోగలము, మాకు కావాలి అని అనుకున్నారు కనుక రిస్క్ తీసుకున్నారు. నేను ఎంతకంటే చేయలేను, ఆడపిల్లలే అయినా కూడా కాదనుకున్నాను. మిగతా 3వ సంతానం కూడా వద్దనుకున్న పరిస్థితి ఏంటంటే నా స్తోమతకి ఇంతకు మించి నేను జవాబు చెప్పలేను దేవుడు నాకు. ఇది మంద విషయంలో చాలా మంది కాపర్లు ఆలోచన చేయట్లేదు, సేవకులు ఆలోచన చేయట్లేదు. మా సంఘానికి 1,00,000 మంది వస్తారనగానే మనం కూడా ఏమనుకుంటాం? మీరు చెప్పండి, మనం కూడా ఏమనుకుంటాం? సంఘం అభివృద్ధి చెందింది అనుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అభివృద్ధి చెందాలి. ఎలా చెందాలో ఒక్కసారి మీరు చూస్తే, ఆలోచన చేస్తే, ప్రారంభ సంఘం కూడా ఖండాలకు విస్తరించింది. అప్పుడే మొదటి శతాబ్దంలోనే ఖండాలకు విస్తరించింది. కానీ విస్తరించిన విధానం ఏంటి తెలుసండి? ఇప్పుడు రాజంపేటలో, కడప జిల్లాలో రాజంపేట ఉంది. రాజంపేటలో ఒక సహవాసం ఉంది, కడపలో ఒక సహవాసం ఉంది, రైల్వే కోడూరులో ఒక సహవాసం ఉంది, కోర్మామిళ్ళలో ఒక సహవాసం, బద్రేల్లో ఒక సహవాసం ఉన్నాయి. ఈ సహవాసాలన్నీ కూడా అలా 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 విస్తరిస్తూ వస్తూ ఉన్నప్పుడు అన్ని చోట్ల ఒకడే చూసుకోలేడు. అక్కడ యోగ్యులైన నమ్మకమైనటువంటి నాయకులు ఉండగలగాలి. వాళ్ళకు ఆ మంద అప్పగించబడాలి. అంటే ప్రతి చోట ఒక నాయకత్వం కింద జరగాలి తప్ప ఒకే నాయకుడు అన్ని చోట్ల చూసుకోలేడు. ఇది బైబిల్లో ఉన్న పద్ధతి. కానీ కానీ కాపర్లు ఏం చేయాలని చూస్తున్నారు? మొత్తం అందరినీ ఈయన చూసుకోవాలి. ఎంతమంది చూసుకోగలడు? ఎన్ని చోట్లకి వెళ్ళగలడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 చోట్ల ఒకటే టైం జరుగుతుందండి ఆరాధన, 2 చోట్లకి వెళ్ళగలడా? చెప్పండి. వెళ్ళలేడు. ఏం చేయాలి అప్పుడు? అప్పగించాలి. బాధ్యత సమర్థులకు, నమ్మకమైన వాళ్ళకి అప్పగించాలి. అలా చేసుకుంటూ పోవాలి. కానీ ఈరోజు సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, నేను 3 చోట్ల సేవ చేస్తున్నాను కడపలో. ఆ టైమింగ్స్ ఎట్లా ఏర్పాటు చేస్తున్నానండి? 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒక చోట, 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక చోట,
మిగతా చోట జరుగుతున్నటువంటిది నేను 12కి తర్వాత వెళ్తాను. ఇలా రెండోది చేసిన తర్వాత, ఎందుకంటే ఒకటే టైంలో 3 చోట్ల జరిగాయి, నేను చేయలేను కదా. అటు టైమింగ్ అన్నా మార్చాలి, లేదు లేదా నమ్మకమైనటువంటి వాళ్ళకన్నా అప్పగించాలి. ఇలా ఏదో ఒకటి చేస్తూ వెళ్ళగలగాలి. అది కూడా 3 చోట్ల ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది. ఎందుకు అంటే నా సమర్థత, నా కెపాసిటీ ఇదిగో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నా, వాళ్ళు చూసుకోలేకపోతున్నాను. కాబట్టి ప్రతి సేవకుడి విషయం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అయితే సంఘానికి వస్తూ ఉంటారో వాళ్ళందరి పేర్లన్నా గుర్తుండాలి. ఉంటాయా సేవకుడికమ్మా పేర్లు? రోజు 1,00,000 మంది 50,000 మంది అంటున్నారు కదా, వాళ్ళందరి పేర్లు గుర్తుంటాయి అనగా అయ్యగారికి? ఉండవునా? అసలు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అదా నీ పిల్లలు ఎవరో నా పిల్లలు ఎవరో నాకే తెలియదంటే ఎట్లుంటుందండి ఎవరైనా? కనుక మనకు హైందవ సోదరులలో 100 మంది పిల్లలు కన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడట. ఎవరికన్నా ఐడియా ఉందమ్మా? 100 మంది కౌరవులను కన్నటువంటి ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. పాండురాజు పాండవులు కన్నా ఆయన. మనకు వాటి గురించి పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ మంచిదే, అది అవసరం లేదు పెద్దగా. మనకు కావాల్సింది బైబిల్లో ఉన్న విషయాలే. అక్కడ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి 100 మంది పిల్లల పేర్లు గుర్తుంటాయా, ఉండవా? పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుందా? చెప్తారా చెప్పరమ్మా? దుర్యోధనుడు ఎలా అంటాడు, దుశ్శాసనుడు ఎలా అంటాడు, విభీషణుడు, అలాగే రకరకాల పేర్లు ఉన్నాయి కదా, 100 మంది పేర్లు. మనకెందుకు గుర్తుండవు అంటే మన పిల్లలు అయితే కదా గుర్తుండడానికి అవసరం ఏముంది అనుకుంటాం మనం. అంటే అలా అవసరం. కాబట్టి కాపరికి తను చూసుకోగలిగినటువంటి లిమిటెడ్ పిల్లలు ఉంటేనే మంచిది. అది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మొత్తం వందలు వేల మంది లక్షల మందిని పిల్లల్ని ఆత్మీయంగా కన్నం బానే ఉంది. మరి పోషణ ఎవరు చేయాలి? ఎవరు పోషించాలి? ఈ పిల్లల్ని మనం మన బిడ్డల్ని మనం పోషించాలి. ఆ పోషించలేనప్పుడు ఎందుకు కనాలి? అప్పుడప్పుడు పిల్లల్ని సరిగా చూసుకోకపోతే పిల్లలు ఏమంటారు? చూసుకోలేనప్పుడు, పోషించలేనప్పుడు ఎందుకు అనుకున్నా అని అంటారు. మనల్ని ఎవరు అడగకపోయినా కాపర్ని రేపు దేవుడు అడుగుతాడు, ఏం చేశారంటే మనల్ని. జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం తెలుసో తెలీదు, ప్రభువు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి, అంతకంటే ఎక్కువ ఆయన చూడలేడా? ఎదిగించలేడు ఆయన? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి 12 మందిని? ఎవరు మాట్లాడట్లేదు. 12 మంది 12 గోత్రాలకు తీర్పు తీర్చాలి కాబట్టి 12 మందిని ఏర్పాటు చేశాడని అంటారమ్మా. ఓకే, అంతేనా? రైట్. ఇప్పుడు 12 మందికి తీర్పు తీర్చడానికి 12 మంది అవసరం లేదు, ఒక్కడున్న తీర్పు తీర్చగలడు. మీకు అర్థం కావడం చెప్తాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. ఎంతమందికి అమ్మా? ఎంతమంది జనాలు? దేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఈ 140 కోట్ల మందికి ఒక్కడే న్యాయమూర్తి ఉన్నప్పుడు ఒక్కడిని ఏర్పాటు చేసుకొని ప్రభు తీర్పు తీర్చొచ్చు కదా. 12 మందికి 12 మంది ఉండాలా? 12 గోత్రాల వాళ్ళకి. అసలు ప్రభు అక్కడ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో మనందరికీ మాదిరి చూపడానికి. ఆయన చేయగలడు, ఆయన లీడ్ చేయగలడు, ఆయన చూసుకోగలడు, ఆయన కెపాసిటీ ఉంది. అల్టిమేట్ పవర్ఫుల్ అయిన బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడింది కదా. కానీ మనము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక రోల్ మోడల్ గా తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశం. ఆ 12 మందిలో కూడా ఒకడు పోయాడు. అంతేకాదు, మనకు తెలిసింది ఈ 11 మందిలో కూడా మనకు ప్రధానంగా గట్టిగా కనబడాలి ఎంతమంది చెప్పండి మీరు?
పోయినటువంటి వ్యక్తి ప్లేస్ లో మత్తయి అని తెచ్చుకున్న బానే ఉంది. కానీ తర్వాత సేవలో గట్టిగా కనబడేది ఎవరు? సువార్త పత్రికలు అందరూ రాశారా? 12 మంది అపోస్తలులు రాశారా? పౌలు గారు ఒక్కరండి. 12 మందిలో పౌలు గారు లేరు. పేతురు, యోహాను గారు. పేతురు గారు, యోహాను గారు, ఇంకా ఎవరు కనబడతారమ్మా మనకు? యూదా గారు. అమ్మా యూదా గారు. శిష్యుల్లో మనం చెప్పాలంటే మహా అంటే 4 మంది కనపడరు. 4 లేదా 5 మంది అనుకున్నాం. మిగిలిన 7 మంది కనపడరు. అంటే ప్రభువే సపరేట్ చేసి ఆల్రెడీ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లోంచి తనకి ఇష్టమైన వాళ్ళు 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిలో నుంచి మరి 4 5 మందో కీలకంగా కనబడుతున్నారంటే దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఏదో మన దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు, మన కుటుంబంలో ఉన్నోళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం చంపేస్తారు, పొడిచేస్తారని అనుకోకూడదు. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ప్రభు చెప్పిన ఒక కన్క్లూజన్, అద్భుతమైన కన్క్లూజన్ అది 14వ వచనంలో. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి. ఇప్పుడు చూద్దాం 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన్ను చిక్కుపరచవాలని ఆలోచన చేసి ఒక విషయాన్ని తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. ఇంతకీ ఈ మాటలు ఎవరు అడుగుతున్నారనేది కొంచెం ముందుకు సాగితే తప్ప అర్థం కాదు. చదువుదాం మనం 16వ వచనంలో. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరినీ లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాకు చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను, ఎవరి శిష్యులను చెప్పండి ఇప్పుడు? క్రీస్తుల వారి శిష్యులు. కాదమ్మా, తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి అన్నారు. ఎవరి శిష్యులను? యేసుప్రభు దగ్గరికి పంపారు. పరిసయ్యులు, కాదమ్మా, 15వ వచనంలో క్లారిటీగా ఉంది. 15వ వచనంలో క్లారిటీగా ఉంది. పరిసయ్యులు వెళ్ళి మాటలతో చిక్కుపరచాలని, ఇదిగోనైనా ఈ కంటెంట్ తీసుకెళ్ళండి అని ఆ పరిసయ్యులు శిష్యులను ప్లస్ వాళ్ళతో హేరోదీయులను కలిపి పంపారు. అందుకనే జాగ్రత్తగా చదవాలి బైబిల్ గ్రంథాన్ని. చాలా తీక్షితమైనటువంటి దృష్టితో చదవగలగాలి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్, దీనికి ఆన్సర్ వీటి తెలుసుకోవడానికి ముందు ఈ హేరోదీయులు, పరిసయ్యులు వీళ్ళిద్దరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందని తెలుసుకోవాలి. అదేంటంటే, హేరోదీయులు అంటే ఎవరండి? పరిసయ్యులు అంటే మనకు ఐడియా ఉంది. పరిసయ్యులు అంటే ఎవరని నేర్చుకున్నాం చెప్పండి? ఆత్మ అందరూ నమ్మేవారు, పునరుత్థానం నమ్మేటువంటి వాళ్ళు, ఆత్మను నమ్మేవాళ్ళు, దేవదూతను నమ్మేవాళ్ళు పరిసయ్యులు. ఓకే, వెరీ గుడ్. పరిసయ్యుల తెగలోకి ఎవరు వస్తారు చెప్పండి? మనమందరం పరిసయ్యుల తెగలోకి వస్తాం. యేసు ప్రభుల వారితో సహా పరిసయ్యుల తెగ, పరిసయ్యుల వర్గంలోనికి ఆయన వస్తారు. అది మనం తెలుసుకుంటుంది. మరి హేరోదీయులు అంటే ఎవరండి? హేరోదీయులు అనే మాట కనబడింది కదా. ఈ హేరోదీయులు అంటే ఎవరిని అనుకుంటున్నారు? క్రీస్తుని నమ్మని వారు. క్రీస్తును నమ్మని వారు. ఇంకా క్రీస్తుని నమ్మని వారిలో సద్దుకైలు లేరమ్మా? పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు. అంటే వాళ్ళు క్రీస్తుని కూడా నమ్మలేదు కదమ్మా. పరిసయ్యులు లేరా యేసుప్రభుని నమ్మని వారిలో? పరిసయ్యులు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. కాబట్టి క్రీస్తుని నమ్మని వారు అనేది మనకు బాగా దగ్గరగా లేదు. హేరోదీయులు అన్న దగ్గరే మనకు ఒక క్లూ కనబడుతుంది. అదేంటంటే హేరోదు సంబంధికులు అని. హేరోదీయులు అంటే హేరోదు సంబంధికులు. హేరోదు సంబంధికులు అంటే హేరోదు అంటే ఎవరు? ఎక్కడ?
హేరోదు అనగానే ఆయన రోమా చక్రవర్తి. ఈ హేరోదులు మత సంబంధమైన వాటికి అతీతులు. గుర్తుపెట్టుకోండి, మత సంబంధమైనటువంటి వాటికి అతీతులు. వారు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు. రాజుకు సంబంధించిన విషయాలు, అదే రాజకీయాలు అని అర్థం. సో ఇది రాజకీయ వర్గం. రాజకీయ వర్గం మత వర్గంతో కలిసి యేసు ప్రభు మీదకి వస్తున్నారంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటి తెలుసండి? ఇటు పరిసయ్యులకు గాని అటు హేరోదీయులకు గాని ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఎవరో తెలుసా? యేసు ప్రభుల వారు. ఎందుకు? పరిసయ్యుల కంటే మత సంబంధమైనటువంటి విషయాల్లో యేసు ప్రభుల వారు వాళ్ళని ఎండగట్టాడు కాబట్టి వాళ్ళు శత్రువులు అయ్యారు అనడానికి మనకు ఒక క్లూ ఉంది. హేరోదీయులకు అంటే ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యక్తులకు యేసు ప్రభు ఎలా వ్యతిరేకం అనుకుంటున్నారు? ఎందుకు శత్రువు అయ్యాడు అనుకుంటున్నారు? ఆయనని కూడా రాజు అని పిలుస్తున్నారు కదా. వెరీ గుడ్ అమ్మా, అదొక క్లూ. యేసు ప్రభును కూడా రాజు అని పిలుస్తున్నారు. ఆల్రెడీ రాజు ఉన్నగా. ఇంకా ఆయన పుట్టినప్పుడే ఆయన సంహరించాలని వాళ్ళు చూశారు కదా హేరోదు. ఓకే అమ్మా, సంహరించాలని చూచారు. అదే రాజు వస్తాడు అన్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు తెలియలేదు. వాస్తవంగా ఆ టైంలో తెలియదు. కానీ ఇంకా చెప్పాలంటే ఆయన ఒక గుంపును, ఒక మందను వేసుకుని వెళ్తున్నాడు. జనసమూహం అంతా ఆయన వెంట వెళ్తున్నారని. జనసమూహం అంతా ఆయన వెంట వెళ్తోంది. ఏదో ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి ఒక బెటాలియన్ ని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది వ్యతిరేకంగా పరిణమిస్తుందేమో అనేటువంటి ఒక నిఘా ఆయన మీద ఉంది. ఎన్నో సందర్భాల్లో బంట్రోతులను కూడా వాళ్ళు బంట్రోతులతో అంటే ఆ రాజకీయమైనటువంటి వ్యక్తులను కూడా పంపి హేరోదీయులు అలాగే వీళ్ళు పరిసయ్యులు మత సంబంధమైనటువంటి నాయకులు కలిసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అరెస్ట్ తీసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది. ఇలా మొత్తానికి చెప్పాలంటే అటు పరిసయ్యులకు ఇటు హేరోదీయులకు ఇరువురికి కూడా ఉమ్మడి శత్రువు యేసుప్రభు. మరి ఈ శత్రువులు ఎట్ట కలిశారు? ఇంకో విషయం వీళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువులు అయినంత మాత్రం చేత ఒకరికొకరు మిత్రులు కాదు. పరిసయ్యులు హేరోదీయులు వీళ్ళు కూడా పరస్పర బద్ధ శత్రువులు. ఎందుకు అనంటే పరిసయ్యులకు మాత్రమే కాదు హేరోదీయులు శత్రువులు, యావత్తు యూద సమాజానికి అందటికీ హేరోదీయులు శత్రువులే. ఎందుకనంటే ఇప్పుడు మనకు బ్రిటిషర్స్ అంటే కోపం ఉంటుంది కదా. ఎందుకంటే మనల్ని బానిసత్వంలో పరిపాలించారు, మనల్ని దోచుకుపోయారు అన్నటువంటి ఉద్దేశంతో మనకు ఎలాగైతే బాధ ఆక్రోశం వాళ్ళ మీద ఉంటుందో అట్లాగా యూదులని దురాక్రమణ చేసి వారిని బానిసలుగా పట్టుకుపోయినటువంటి వాళ్ళు చక్రవర్తులు, రోమా చక్రవర్తులు, హేరోదు సంబంధికులు అందరూ కూడా. కాబట్టి వాళ్ళు గట్టిగా వాళ్ళ యొక్క చట్టాలను ఉక్కుపాదంతో అణచివేస్తూ పన్నులను వసూలు చేస్తూ ఆంక్షలు విధిస్తూ ఎన్నో విధాలుగా ఆటంకపరిచి బాధపరిచినటువంటి వాళ్ళ జాబితాలో హేరోదీయులు ఉన్నారు. వాళ్ళు సామాన్య యూదులకే కాదు, యూదులకు ప్రతినిధులుగా, యూదులకు పెద్దలుగా ఉన్న పరిసయ్యులకు, సద్దూకయ్యులకు వీళ్ళకు కూడా వ్యతిరేకలే. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా పన్ను వసూలు చేస్తారు. మీరు నాయకులైతే ఎవడికి గొప్ప, మాకు గొప్ప ఏంటి, నువ్వు కూడా బానిసవే, ఒకనొక బానిసవే అని ట్రీట్ చేసేటువంటి వాళ్ళు. అలా యావత్తు యూదులకి ప్లస్ వాళ్ళలో పెద్దలుగా ఉన్నటువంటి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు కూడా హేరోదు సంబంధికులు, హేరోదీయులు అంటే హేరోదు సంబంధికులు అని అర్థం. ఆ హేరోదు సంబంధికులకు వీళ్ళు బద్ధ శత్రువులు. మరి అటువంటి బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వీళ్ళు ఒకటైపోయారు. ఎందుకనంటే హేరోదీయులకు శత్రువులు యేసుప్రభువే, పరిసయ్యులకు శత్రువు యేసుప్రభువే. అటువైపు ప్రత్యర్థి బలమైన వాడైతే ఏం చేస్తారు తెలుసా?
ఈ పక్క అందరూ కలుసుకోవాలని చూస్తారు. అంటే యేసు ప్రభు బలం ఇక్కడే అర్థమైపోద్ది. యేసు ప్రభు ఒకడే, ఆయన బలం అర్థమైపోద్ది. మనలో కూడా మీరు గమనించండి, మనం ఒక్కరిగా ఉన్నప్పుడు 10 మంది ఏకమైతే భయపడిపోతాం. కానీ అది భయపడాల్సిన విషయం కాదండి. ఏమిటది? ఓహో, నేను ఎంత మందిని ఎదిరించగలిగిన బలం నాలో ఉంది అనే ధైర్యం మనం తెచ్చుకోవాలి. అది మంచిది. అందుకని మూకుమ్మడిగా అందరూ ఏదో మాట్లాడుతున్నారు, చేసేస్తున్నారు అనుకుంటే అదేదో తప్పు అని నేను అనుకోకూడదు. ప్రతి సందర్భంలో అది తప్పు అని అనుకున్నా తప్పే, అలాగని తప్పు ఉన్నా మనం మొండిగా సమర్థించుకోవడం కూడా తప్పే. కొన్ని ఖచ్చితమైన సందర్భాల్లో జాగ్రత్త వహించాలి. రైట్. ఏది ఏమైనా ఇద్దరు కలిశారు. ఒక లోకంలో ఒక సామెత ఉంది, అదేంటంటే నా శత్రువు నాకు మిత్రుడు అని. విన్నారా? నా శత్రువు నాకు మిత్రుడే. అట్టగా తయారైంది ఇప్పుడు ఈ హేరోదీల పరిసయ్యుల సంగతి, అలాగే తయారైంది. అందుకని ఇద్దరు కలిసి, ఈ పరిసయ్యుల శిష్యులు వచ్చారు, పరిసయ్యులు రాలే, పరిసయ్యుల శిష్యులు వచ్చారు. గమనించండి, శిష్యులు అంటే పరిసయ్యులకు కొత్త నిబంధన కాలంలో మీరు గమనించగలిగితే శిష్య బృందం ఉండేది. ఈవెన్ అపొస్తలుడైన పౌలు గారు కూడా గమలీయేలు పాదముల దగ్గర నేను నేర్చుకున్నాను అని అంటాడు కదా. ఆయన కూడా ఎవరు అనుకుంటున్నారు? గమలీయేలు ఎవరండి? గమలీయేలు తెలుసా మీకు? బోధకుడు. ఇంకా 70 మంది వాళ్ళలో ప్రథముడిన. ఓకే, ఒకసారి చూద్దాం అపొస్తలుల కార్యములు. ఈయన ఎవరు అన్నటువంటి విషయం మనం జాగ్రత్తగా గమనించగలిగితే 5వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. 34వ వచనం. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలు అను ఒక పరిసయ్యుడు మహాసభలలో లేచి ఈ మనుషుల చాలమ్మా. సో మనకి ఇక్కడ క్లూ ఏం దొరికింది? ఎవరైనా గమలీయేలు ఎవరటండి? సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు. సో పరిసయ్యులకు సర్వసాధారణంగా శిష్యులు ఉంటారు. అటువంటి గమలీయేలు గారి దగ్గర, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాడు పౌలు గారు. అలాగా పరిసయ్యులకు శిష్య బృందం ఉంది. అటువంటి శిష్య బృందంలో భాగంగానే ఈ పరిసయ్యులు కొంతమంది తమ శిష్యులను యేసుప్రభు దగ్గరికి పంపించారు. హేరోదీయులు వచ్చారు అక్కడ, ఇటు పరిసయ్యుల శిష్యులు వచ్చారు. ఇద్దరు వచ్చి అడుగుతున్నటువంటి ఉమ్మడి ప్రశ్న ఏమిటది? 17వ వచనంలో, నీకేమి తోచున్నది? ముందే అడిగారు, నువ్వు ఏమంటావు? వద్దంటావా, కద్దంటావా, ఎస్ అంటావా, నో అంటావా, అవునంటావా, కాదంటావా? దేని విషయంలో? సీజర్ చక్రవర్తికి, కైసరు అనేది తెలుగు పదం అయితే సీజర్ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం. కైసర్ చక్రవర్తికి పన్నిచ్చుట న్యాయమా కాదా అనేటటువంటి మాటని మాతో చెప్పు అని అడగడానికి వెళ్ళారు. అసలు ఈ ప్రశ్నతో ముడిపడినటువంటి చిక్కేంటో ఎవరికైనా ఐడియా ఉందా? ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? ఎందుకంటే యేసు ప్రభుల వారిని చిక్కుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు వచ్చింది. ఇంతకు ఏంటి చిక్కు? ఇందులో చిక్కేంటి? అవునంటే వచ్చే చిక్కేంటి, కాదంటే వచ్చే చిక్కేంటి చెప్పండి. ఒకవేళ కట్టకూడదు అని అంటే వీళ్ళకు విరోధులు అయిపోతాడు. దేవునికి హేరోదులకు పరిసయ్యులకు ఇదైపోతాడు. ఒకవేళ పరిసయ్యులకి ఏం కాదమ్మా, పరిసయ్యులు అందరూ కూడా హేరోదీయులు విరోధులే కదా. వాళ్ళు పన్ను విధానానికి వ్యతిరేకులే వాస్తవంగా. అటు కేవలం కట్టొద్దు అని అంటే ఎవరికి వ్యతిరేకం అయిపోతారు? ప్రభుత్వానికి. హేరోదీయులకి, ప్రభుత్వానికి, రాజులకు పరిపాలిస్తున్న రోమా చక్రవర్తులు సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పరిణమిస్తుంది.
అసలు పన్ను కట్టద్దు అన్నటువంటి పరిస్థితి ఎంతవరకు దారితీస్తుందంటే అది ఆనాటి కాలంలో రాజద్రోహ నేరం. ఇంకా చెప్పాలంటే అది మరణ శిక్ష విధించేంత గొప్ప నేరం. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో ప్రభుత్వాలు నడుస్తున్నది రెండింటి మీద. ఏమిటండి అవి తెలుసా మీకు ఎవరికైనా? డబ్బు మీద ఒకటినా? డబ్బు మీద కాదు. ఏమ్మా? చట్టాన్ని నడుచుకోవడం రాజ్యాంగం ప్రకారం. అది కాదమ్మా. ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా బలోపేతమై నడుస్తున్నటువంటిది ప్రభుత్వం రెండు ఆదాయాల మీద. ఏమా? ఒకటి ట్యాక్స్, రెండు మద్యం. అబ్కారీ అంటారు దాన్ని, అబ్కారీ శాఖ అంటారు కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారే. ఈ రెండింటి మీదే ప్రభుత్వాలన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వాటి విషయంలో తేడా జరుగుతుందో అప్పుడు చాలా తీక్షణంగా పరిణమిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాలకి ఆయువు పట్టేవి. అందుకే యేసు ప్రభుల వారి మీద నేరం మోపేటప్పుడు ఏ నేరం మోపారండి? గుర్తుందా ఎవరికైనా? పన్ను చెల్లించవా అని. కైసరుకు పన్ను చెల్లించొద్దు అని చెప్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు అని నేరారోపణ చేశారు యేసు ప్రభు మీద. ఎందుకంటే కేసు బలంగా ఉండాలి కదా, కేసు బలంగా ఉండాలి కదా. అందుకొరకు వాళ్ళు ఏం చేశారంటే కైసరుకు పన్ను ఇవ్వద్దు అని చెప్తున్నారు అని మాట్లాడటం జరిగింది. ఇది వద్దు అంటే వచ్చే సమస్య. పక్కనే హేరోదులు కూడా ఉన్నారు కదా. ఎందుకు వచ్చారో తెలుసా వీళ్ళు? హేరోదు సంబంధించినటువంటి రాజ్య పరిపాలన సంబంధించి రాజకీయ విధి విధానాలకు సంబంధించిన కీలకమైనటువంటి విషయంలోనే యేసు ప్రభుల వారు ఇంతమంది ఫాలోయింగ్ కలిగినటువంటి వాడు రాంగుగా డైరెక్ట్ చేస్తున్నాడు అనేటటువంటి చిత్రీకరణ డైరెక్ట్ గా పట్టుకోవాలి ఆయన్ని. మేమే లైవ్ ఎగ్జాంపుల్, నువ్వు పన్ను కట్టద్దని చెప్పేవాడిని వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి చంపించేయాలన్నటువంటి కుట్రతో వచ్చారు. కాదు అంటే వచ్చే ప్రమాదం అది. ఓకే, రెండోది ఇప్పుడు ఓకే కట్టాలి అని అనుకుందాం. అవును కట్టాలి అని అనుకోండి. అప్పుడు వచ్చే సమస్య ఏంటి? పరిచయాలు నువ్వు దేవుని కుమారుని కదా, మరి ఎట్ట కట్టావు అని వీళ్ళ. వెరీ గుడ్ అమ్మా. అసలు వీళ్ళు మనల్ని బానిసలుగా చేసుకున్నారే, మరి ఈ బానిసలుగా చేసుకున్నటువంటి ఈ అన్ని జనులకు నువ్వు పన్ను చెల్లించమని చెప్తున్నావు అంటే నువ్వు కూడా వాళ్ళ సంబంధికుడివే. మా వాళ్ళలో పుట్టి క్రైస్తవులది యూదుల్లో పుట్టి నిన్ను బానిసగా చేసుకున్నటువంటి వాడికి నువ్వు అడుగులకు మడుగులు వస్తావా, కొమ్ము కాస్తావా? అంటే వాడికి నువ్వు అమ్ముడైపోయావు. మమ్మల్ని అందరినీ నువ్వు రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళిపోతున్నావు, నీకు కావలసినవి నువ్వు తెచ్చేసుకొని అని ఆ విధంగా ఎరికించవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో నుంచి రాజరికపు వ్యవస్థ ఏర్పాటైతే దేవుడు ఏం చేయమన్నాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూద్దామండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వచనం ఒకరు చదవండి. 15వ వచనం. నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్నిని నీ మీద నియమించుకొనకూడదు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు దేవుడు. అప్పుడే చెప్పాడు ఏమనంటే అన్యుడు నీ మీద రాజు కాకూడదు. ఇప్పుడు ఈ హేరోదు రాజు ఎవరు? అన్యుడే 100% అన్యుడే. ఎందుకంటే వాళ్ళు మీరు చూడండి, ఈ హేరోదియను ఉంచుకున్నాడు అన్నటువంటి మాటలు మనం చూస్తాం కదా. హేరోదు ఈ సిస్టమ్ అంతా ఇస్రాయేల్లో యూతుల్లో లేదు, చాలా తీవ్రంగా ఖండించబడుతుంది. కాబట్టి ఈ పద్ధతులు, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా పూర్తిగా అన్యులకు సంబంధించింది. అన్యుడికి నువ్వు కొమ్ము కాస్తావా? అన్యుడికి పన్ను ఇవ్వమని చెప్తావా? అన్యుడితో చేతులు కలుపుతావా నువ్వు? చూసారా మీరు?
మీరేదో మా ప్రభు గొప్పడు అది ఇది ధూమ్ ధామ్ అని మాట్లాడతారే. చూడండి ఇప్పుడు సీజర్ చక్రవర్తికి పన్నీమని చెప్తున్నాడు చూడండి, వినండి అని బాహాటంగా యూదులందరికీ చెడ్డ చేసేస్తారు. ఆయనకు ఫాలోయింగ్ లేకుండా, ఆయనకు పాపులారిటీ లేకుండా ఆయన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇలా రెండు విధాలు ఏ ఆన్సర్ చెప్పినా యేసు ప్రభు ఇరుక్కుపోతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేసి వచ్చామని అనుకుంటున్నారు వాళ్ళు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభులు వారు ఎలాంటి వాళ్ళు. అక్కడ 18వ వచనం చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందండి? యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? ఇది యేసు ప్రభుల వారికి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ వేషధారణ అర్థమైపోయింది, చెడుతనం అర్థమైపోయింది. అందుకే వెంటనే డైరెక్ట్ గా వేషధారులారా అని అడిగేశాడు. ఎందుకనంటే వాళ్ళ చెడుతనము యేసు ప్రభువుకు తెలుసు అని వాళ్ళకి అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తెలియాలి. అంటే మేము ఈ విధంగా కుట్ర పన్నుతున్నాం, వలయబోతున్నాం, ఖచ్చితంగా చిక్కుకుపోతాడు ఇతడు, ఈ విషయం తెలియదు, ఈ కుట్ర వెనక ఉన్నటువంటి కుట్ర కోణం తెలియదు అని అనుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ. కానీ యేసు ప్రభుల వారు ఎంత గొప్పవాడు మనకు తెలుసు కదా. మనుషుల ఆంతర్యముని ఎరిగినవాడు. ఈరోజు మనకు ఈ ఆంతర్యాలు పెద్దగా తెలియకే ఏం చేస్తున్నాం అంటే మోసపోతున్నాం. గుడ్డిగా మోసపోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరే, ఏదైనా యేసు ప్రభుల వారికి తెలుసు గనుక ఆయన వేషధారులారా అన్నటువంటి మాట చాలా కట్టుగా మాట్లాడటం అనేది జరిగింది. సో ఇలా మీరు గమనించగలిగితే రెండు విధాలుగా యేసు ప్రభుని చిక్కుపరచాలన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు లోకంలో. ఈ యేసు ప్రభుకే ఉన్నారండి శత్రువులు, యేసు ప్రభుకే ఉన్నారండి. మనం అనుకుంటాం నిండా మనకు శత్రువులే ఉన్నారండి, అనుకూల శత్రువులు, నా ఇంట్లో శత్రువులు ఉన్నారు, అక్కడ శత్రువులు, ఎక్కడ శత్రువులు ఉన్నారండి. మీకు విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే చెడుగా ఉంటేనే శత్రువులు ఉంటారు అనుకుంటున్నారేమో, తప్పు. నీతిగా బ్రతికినా కూడా శత్రువులు ఉంటారు. నీవు నికార్సుగా జీవించినా కూడా, పద్ధతిగా కట్టుబాట్లతో బతికినా కూడా శత్రువులు తయారవుతారు. అది సొంత కుటుంబంలోనే తయారవుతారు. యేసుప్రభు ఉన్నటువంటి కుటుంబంలో తమ్ముళ్ళందరూ వ్యతిరేకించలేదు యేసుప్రభుని, వ్యతిరేకించారు లేదండి, మనం ఎన్నిసార్లు చూసాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండనే ఉంటారు. శిష్యులు పంపించేశారు, వర్కౌట్ అవ్వలా. ఏం చేశారు అనుకుంటున్నారు? తర్వాత ఇది వెనక అయిపోయింది కదా, అందుకే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకున్నారు తెలుసా అండి? ఈ పరిసయ్యులు వీళ్ళకి చొక్కెదురైంది. అందుకే ఒకసారి 34వ వచనం చదవండి, 22వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం చూడండి. మూయించమనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారితో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను గమనించండి, ఇక్కడ గమనించండి. ముందేం ఎవరిని పంపించారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? సద్దుకయ్యలు అయిపోయిందమ్మా. తర్వాత సద్దుకయ్యలు కూడా వచ్చారు, అదంతా అయిపోయింది, తర్వాత మనం నేర్చుకుందాం. ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళే కూడా వచ్చారు. అటు చూడండి, విని కూడి వచ్చారు యేసుప్రభు దగ్గరికి. అంటే ఈ శిష్యులతో, ఈ హేరోదీయులతో, ఈ సద్దుకాయలతో అవ్వదు, ఇక డైరెక్ట్ అటాకే అని అనుకొని వాళ్ళు రావటం జరిగింది. మాట చెప్పాలంటే ఈ 22వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనకి చాలా వచనాల వరకు ఈ అధ్యాయం అంతా కూడా ఎట్లా ఉంటదంటే, శత్రువులు వచ్చి యేసు ప్రభుల వారిని ఏదో ఒక రూపాయన చిక్కుపరచాలని రావటం, వాళ్ళకి చొక్కెదురై వెళ్ళిపోవటం, ఇదే కనపడుతుంది. ఈ పరిసయ్యుల శిష్యులు, హేరోదీయులు వచ్చిన సందర్భం, సద్దూకయ్యులు వచ్చిన సందర్భం, తర్వాత డైరెక్ట్ గా పరిసయ్యులే వచ్చి అడుగుతున్నటువంటి సందర్భం, అన్ని రకాలుగా ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏది గెలవలేదు. ఎందుకనంటే సత్యం ముందు, నిజం ముందు, వాస్తవం ముందు ఏది నిలవదు. కాకపోతే అది గెలవడానికి కొంచెం సమయం పడుతుంది, అంతవరకే. అది నిజం, అది సత్యం. కాబట్టి సత్యమేవా
జయతే ఏమంటే మనకు స్లోగన్ ఉంది కదా, మనకు తెలుసు, సత్యమేవ జయతే అని భారతదేశం సంబంధించినటువంటి ఎంబలం. సత్యం యేసు ప్రభుల వారు, ఆయనే జయిస్తాడు ఎప్పటికైనా. ఆయన అనుసరిస్తున్నటువంటి ఆయన అడుగుజాలు నడుస్తున్న వాళ్ళు ఎప్పటికైనా జయిస్తారు, అంతే, తిరుగులేదు అది. కాబట్టి ప్రియులారా, ఈ సత్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. సత్యవాక్కులకు వ్యతిరేకంగా ఏది చేయకూడదు. అది ఎలాంటిది ఏమన్నా ఉంటే మనకు పరాజయం ఒకనాడు తప్పదు. ఆ రోజు ఈ హేరోదీయులు కావచ్చు, లేదంటే పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు, ఆయన పట్టణ పెట్టుకోగలిగారు. అలాంటి స్థితి యేసు ప్రభువును కూడా ఈ రోజు కూడా మనమే కాదనుకోవచ్చు. మనమే ఆయన్ను యేసు ప్రభువును మరలా సిలువ వేయొచ్చు అన్నారే, అలా కూడా చేయొచ్చు. ఎలాగనంటే ఇలా మనకు సత్యవాక్యులు మనకు ఇదిగో ఇలా ఉండాలి జీవితం, అలా ఉండకూడదని ఏదైతే మనం డైరెక్ట్ చేయబడుతుందో వాక్యానుసారంగా, దానిని మనం లైట్ తీసుకున్నామంటే, దాన్ని మనం పక్కకు తోస్తామంటే, చూద్దాంలే అన్నటువంటి రీతిగా ఏదన్నా ఉన్నాం, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాం. అందుకే అందరికంటే ముందు దగ్గరైనటువంటి వాళ్ళం అనుకుంటున్నాం మనం బాగుండాలి. వాక్య ప్రమాణానికి లోబడినటువంటి జీవితాలు మనకు ఉండగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే ఈ హేరోదీయులు అని చెప్పబడినటువంటి రీతిగా ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వర్గం కూడా ఇంకొక తీయులు అని ఉంది. వాళ్ళని ఏమంటారంటే జలోతీయులు అని అంటారండి. జలోతీయులు అంటారు. ఇది బైబిల్లో లేని పదమేం కాదు, బైబిల్లో ఉంది. ఎక్కడుందో ఐడియా ఉందండి మీకు? జలోతీయులు అనే డైరెక్ట్ గా జలోతీయులు అని ఉంది, కానీ ఒకసారి చూద్దాం అసలు ఈ పదములు ఇవన్నీ ఎక్కడ వస్తాయి అనేది మాట చూసుకున్న తర్వాత ఆ ప్రశ్నకు యేసు ప్రభువు వారు ఏం జవాబు ఇచ్చాడు, ఎలా స్పందించాడు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము ఈ 13, 14, 15 వచనాల్లో యేసు ప్రభుల వారి యొక్క శిష్యుల జాబితా ఉంటుంది. అందులో 15వ వచనంలో ప్రాముఖ్యంగా మత్తయి, తీసారా? లూకా సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో జలోతే అనబడిన సీమోను. వెరీ గుడ్ అమ్మా. జలోతే అంటే ఫుట్ నోట్ లో ఏముంది చూడండి, మతాభిమాని. అది జలోతే అంటే మతాభిమాని. జలోతీయులు అంటే ఏంటి తెలుసా అర్థం? మతాభిమానులు అని అర్థం. మతం అన్నటువంటి పదం ఈ మధ్య కాలంలో కాస్తది దానికి ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఉన్నటువంటి ఈ స్థితిగతులను బట్టి మతం అన్న దానికి అర్థం మారింది. కానీ వాస్తవంగా మతం అంటే బైబిల్ చెప్పిన డెఫినేషన్ తెలుసా మీకు ఎవరికైనా? మతం అన్న దానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏమైనా ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు మనం అందరూ మతాభిమానులుగా ఉండాలంటారా వద్దంటారా చెప్పండి ముందు? మతాభిమానులుగా మనం ఉండాలా వద్దా? మీరేమంటారు? ఉండాలన్నా. ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. ఎందుకు ఉండాలి? అసలు మతం అంటే ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే గలతీయులకు ఒకసారి నేను చూద్దాం అమ్మా, ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 చివరి 2 వచనాలు జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత మనకు అర్థం అవుతుంది. అక్కడే చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి 2 వచనాలు, 23, 24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయు వచ్చి మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. మతము అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందండి. విశ్వాసము. మతము అంటే బైబిల్ పరిభాషలో ఏంటనమాట? విశ్వాసము. విశ్వాసం అని. ఇప్పుడు మతాభిమాని అంటే ఏంటి అర్థం? పదం మనం జలోతే అని కదా. జలోతే అంటే ఏమి అభిమానిస్తున్నాడు చెప్పండి?
విశ్వాసమును అభిమానం. దేవుణ్ణి విశ్వాసి విశ్వసిస్తున్నాడు. విశ్వాసమును అభిమానిస్తున్నాం అని అర్థం. బైబిల్ పరిభాషలో మతము అంటే విశ్వాసం అని. మరి విశ్వాసి అంటేనే ఏముంది అందులో? మతం. విశ్వాసి అంటేనే విశ్వాసం ఉంది అందులో. విశ్వాసి అంటేనే, విశ్వాసులు అనగానే విశ్వాసం ఉంది అందులో. అంటే విశ్వాసము శ్వాస ఉన్నంత వరకు ఉండాల్సింది. దాన్ని అభిమానించకపోతే ఎట్లా? పౌలు గారు మాట్లాడుతూ ఆఖరికి ఏమన్నాడు? విశ్వాసమును కాపాడుకున్నాను. కాబట్టి మనం కూడా జలోతెలుగా ఉండాలా వద్దా? ఉండాలన్న. జలోతి అంటే మతాభిమాని, మతాభిమాని అంటే విశ్వాసం. విశ్వాసి అని అర్థం. విశ్వాసి శ్వాస వదిలేంత వరకు దాన్ని అభిమానిస్తూ ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన జీవితాలే మనకందరికి ఉండాలి. హేరోదీయులుగా మనం బతకూడదు. ఈ రోజు లోకంలో అంతా రాజకీయం లేదు, రాజకీయమే ఉంది. హేరోదీయులే ఉన్నారు తప్ప జలోతీయులు లేరు. ఆ దుస్థితికి మనం దిగజారకుండా జాగ్రత్త వహిద్దాం. మిగిలినటువంటి ఈ ప్రశ్నకు యేసు ప్రభులు వారి జవాబులు ఎలా చెప్పారో అదంతా కూడా రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పటి వరకు విన్న వాటిలో దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.